తలిస్తే దేవుడు ఒకటి తలిచాడన్నట్టుగా ఢిల్లీలో ధర్నాతో కూటమికి జలకిద్దామనుకున్న జగన్ కి ఊహించని షాక్ తగిలింది. హస్తినాలో ధర్నాతో ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యారనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దీంతో ఇండియా కూటమికి దగ్గరై తప్పు జగన్ చేశారా? పొలిటికల్ సర్కిల్లో ఈ చర్చ చాలా ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం అరాచకాలపై ఢిల్లీ వేదికగా దంగలకి దిగిన జగన్ ధర్నాకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. ఒకటనుకుంటే మరొకటి జరిగిందని మదన పడుతున్నారు వైసీపీ బాస్. ఢిల్లీ వేదికగా గలమెత్తిన వైసీపీ అధినేత జగన్ కు మద్దతు తెలిపిన ఇండియా కూటమి పార్టీలు. గత 5 ఏళ్లు బీజేపీతో దోస్తిగా ఉన్న జగన్, ప్రాంతీయ పార్టీ పెట్టి సక్సెస్ అయిన జగన్, కేంద్రంలోని బీజేపీతో జగన్ కి అవసరం, ఎన్డీఏ సుస్థిరతకు టీడీపీ అవసరం, జగన్ కి కాంగ్రెస్ వామపక్షాలే దిక్కు, ఇండియా కూటమిలో చేరడం అనివార్యం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్య రాజకీయాలు పెరిగాయని జగన్ ఆరోపిస్తున్నారు. విధ్వంసకర ఘటనలు జరిగాయని చెప్పుకొస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీ వేదికగా గలం ఎత్తాలని నిర్ణయించుకున్నారు. తన పోరాటానికి మద్దతు తెలపాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కానీ కీలకమైన వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేదు. కానీ అనూహ్యంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, శివసేన యూబీటీ ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదిముల్ హక్, ఐయుఎంఎల్ ప్రతినిధులు అబ్దుల్ వాహబ్, హారీష్, ఏఐఏడీఎంకే ఎంపీ చంద్రశేఖర్ మద్దతు ప్రకటించారు. ఇలా జాతీయ పార్టీల అనూహ్య మద్దతును ఆహ్వానించాలో సంతోషించాలో జగన్ కు తెలియని పరిస్థితి. అయితే జగన్ కు మద్దతు తెలిపిన పార్టీలన్నీ ఇండియా కూటమిలోనివే. పైగా బీజేపీకి బద్ద శత్రువులు. ఈ పరిణామంతో బీజేపీతో ఉన్న చిన్నపాటి అనుబంధం తెగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 5 సంవత్సరాలుగా బీజేపీతో వైసీపీ అనుబంధం కొనసాగించింది. ఇప్పుడు ఏపీలో తన బద్ద శత్రువులుగా ఉన్న చంద్రబాబు, పవన్లు ఎన్డీఏలో ఉన్న బీజేపీతో మాత్రం శత్రుత్వం పెంచుకోకూడదని జగన్ భావించారు. కానీ ఈ ధర్నా పుణ్యమాని బీజేపీ వ్యతిరేకుల సాయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అది ఖచ్చితంగా కేంద్ర పెద్దలను ఆగ్రహానికి గురిచేసే అంశమేనని చెప్పవచ్చు. ఇక దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలది ఒకెత్తైతే వైసీపీది మరో ఎత్తు. అవినీతి కేసులను ఎదుర్కొన్న జగన్ ప్రాంతీయ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ ఆ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు సైతం వెంటాడుతుంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైఫల్యాలను కూటమి సర్కార్ బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. అక్రమాస్తుల కేసులు సైతం తెరపైకి వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అవసరం జగన్ కు ఉంది. అది తెలిసే ఎన్డీఏ ప్రభుత్వం విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ఎంపిక విషయంలో బీజేపీ విన్నపాన్ని మన్నించారు, మద్దతు కూడా ప్రకటించారు. అయితే జగన్ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ విషయంలో అధికార విపక్షాల మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు విడిచిపెట్టడం సంప్రదాయంగా వస్తుంది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు కేటాయించలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. దీంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిప్యూటీ స్పీకర్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీంతో ఇండియా కూటమి వైపు తాము వెళ్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలిగారు. అటు ఇండియా కూటమి నుంచి పెద్ద ఎత్తున నేతలు వచ్చి ధర్నాకు సంఘీభావం తెలపడం, విజయసాయిరెడ్డి ప్రకటనతో కొంతవరకు క్లారిటీ వచ్చింది. ఇక ఏపీలో టీడీపీ కూటమితో బీజేపీ వెళ్తుంది. ఎన్డీఏలో టీడీపీతో పాటు జనసేన ఉంది. ఎన్డీఏ సుస్థిరతకు టీడీపీ అవసరం ఉంది. పైగా రాజకీయంగా చంద్రబాబుకు సహకారం అందుతుంది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు అండగా నిలవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆపై కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. ఏపీ విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధతో ఉంది. దీంతో జగన్కు తత్వం బోధపడింది. బీజేపీ టీడీపీతో వెళ్లడానికి స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకే జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమితో వెళ్ళక తప్పని పరిస్థితి ఎదురైంది. అందుకే ఆయన ఇండియా కూటమి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఇక 2029 ఎన్నికల్లో సైతం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతో ముందుకెళ్లడం ఖాయం. మొన్నటికి మొన్న 3 పార్టీల ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ పూర్తిగా స్పష్టత ఇచ్చారు. సుమారు 10 ఏళ్ల పాటు పొత్తు కొనసాగాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయకత్వానికి 3 పార్టీలు జైకొడుతున్నాయి, సంపూర్ణ సహకారం అందిస్తున్నాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్, వామపక్షాలు జగన్కు కనిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో వాటితో సఖ్యత లేదు. అది కావాలంటే ఇండియా కూటమిలో చేరడం అనివార్యంగా ఉంది. దానికి సంకేతాలు ఇచ్చేందుకే జగన్ ధర్నాకు ఇండియా కూటమి నేతలను ఆహ్వానించినట్లు సమాచారం.